బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. సో రీసెంట్గానే దివ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది. అలానే ఫ్యామిలీ వీక్లో ఏం జరిగింది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఎలా రన్ అవుతుంది? ఆ బిగ్ బాస్ షో చూడటం టైం వేస్ట్, కానీ చూడాల్సి వస్తుంది, రివ్యూలు చెప్పాలి కాబట్టి. అది ఎప్పుడు లోపలికి పోవాలో ఎప్పుడు బయటకు రావాలో ముందే డిసైడ్ అని చెప్పి నేను చెప్పడం కాదు, దివ్యల మాధురి గారే చెప్పారు. నా ఇష్టం వచ్చినప్పుడు నేను పోతాను, నా ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ బయటకు వస్తానని చెప్పేసి సేమ్ అలానే కనపడుతుంది. అది ఎవరు విన్నరో, ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు నామినేషన్కి వస్తారో కూడా ముందే తెలిసిపోతుంది. రియాలిటీ షో అనేది ఆడియన్స్ దగ్గర ఓటింగ్ అనేది ఇదంతా ఫేక్ అంటారా? మొత్తం ఫేక్, 100% ఫేక్ లాగా అనిపిస్తుంది. వాళ్ళు ముందు స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ ప్రకారం అది నడుస్తుంది. సార్, ఇక్కడ నాకు తెలిసి దివ్య అలాగే భరణి గారు దివ్య గారు ఇద్దరు, భరణి దివ్య ఇద్దరు 4-5 రోజుల క్రితం మాట్లాడుకున్నారు. నేను ఎలిమినేట్ అయితే పరిస్థితి ఏంటి, నేను బయటికి పోయి నీకు ఎలా సపోర్ట్ చేస్తాను అని. అంటే ఎలిమినేట్ అవుతుంది దివ్య అని చెప్పి ముందే తెలుసు. ఒకవేళ నువ్వు ఎలిమినేట్ అయితే నువ్వేం చేయాలి అని చెప్పి భరణితో చెప్తుంది. నేను ఎలిమినేట్ అయితే నేనేం చేస్తాను, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అంటే ఎలిమినేషన్లో వీళ్ళిద్దరు ఉన్నారనేది ముందే తెలుసు వాళ్ళకి. అంటే దివ్య ఎలిమినేషన్ అనేది దివ్యకి తెలుసు. దివ్య ముందు చెబుతుంది, నేను ఎలిమినేట్ అవుతాను, నెక్స్ట్ నేను బయటకు వెళ్తాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి చెబుతుంది. భరణికి చెబుతుంది. సార్, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అంటే రియాలిటీ లేదని అనిపిస్తుంది. అయినప్పటికి కూడా పబ్లిక్ ఎందుకని ఇంత ఓన్ చేసుకుంటున్నారు దాన్ని, అంటే ఓటింగ్ చేయటం కానీ అంత క్యూరియాసిటీ? ఎవ్వరు ఓన్ చేసుకోవట్లేదు, అంత డ్రామా అంబక్ అంతేనా? లేదంటే సంజన నేను వెళ్ళిపోతానంటుంది. బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేసి 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, నువ్వు ఆలోచించుకో వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోతానంది. వెళ్ళిపోతానంటే ఎందుకు పంపించలే? రిక్వెస్ట్ చేసింది. పైగా నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి చెప్పింది. పైగా ఆయన క్షమాపణ చెప్పున్నారు. ఎవరికి? డెమోకను రీతు చౌదరికి మధ్య బంధాలు ఉండి నేను చూడలేకపోతున్నాను, వాళ్ళు రీతి రిపోర్ట్ వచ్చి ఒక చోట కూర్చొని రకరకాలుగా చేస్తున్నారు, నేను చూడలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను అని చెప్పింది కదా ఆవిడ. దాని మీద సారీ చెప్పాలని చెప్పేసి బిగ్ బాస్ నాగార్జున హోస్ట్ ప్రెజర్ చేశాడు కదా. సంజన చెప్పిందా? సారీ చెప్పిందా? చెప్పలేదు కదా. అసలు ఈ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు సార్? అక్కడ సంజన గారు వ్యవహరించిన తీరు. సంజనను బయటికి పంపించాలి కదా. నువ్వు రియల్గా అది షో అయితే నువ్వు సంజనని బయటికి పంపించాలి. ఎందుకు పంపించలేదు? పంపించకపోగా హోస్ట్గా ఉన్న నాగార్జున కన్విన్స్ అయ్యాడు. చాలా ట్రై చేశారు సార్ యాక్చువల్లీ సారీ చెప్పించడానికి. ట్రై చేశాడు. పైగా నేను వెళ్ళిపోతానంటే వెళ్ళొద్దు, ఇక్కడ ఉండమని చెప్పి ఆయనే బతులు అడుకున్నట్టు అనిపించింది. అది ఎందుకు? కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే సంజనకి రేటింగ్ ఎక్కువ. ఆ షో సంజన లేకపోతే రేటింగ్ తగ్గిద్ది. సో కాబట్టి ఎవరుంటే ఆ షోకి రేటింగ్ వస్తుందో వాళ్ళు ఉంచుకుంటున్నాడు, అంతే తప్ప అది రియాలిటీ షో కాదు, రియల్గా కూడా లేదు. ఇప్పుడు సంజనాన్ని పంపిస్తే రేటింగ్ తగ్గిద్ది, తనుజాన్ని పంపిస్తే రేటింగ్ తగ్గిద్ది, ఇమ్మానియల్ని పంపిస్తే రేటింగ్ తగ్గిద్ది. ఎవరిని పంపిస్తే రేటింగ్ మనకి ఇబ్బంది లేదనుకుంటారో వాళ్ళని పంపించేస్తున్నారు. ఇప్పుడు దివ్య ఉంది, దివ్యాన్ని పంపించేశారు. రేపు మాప భరణిని పంపిస్తారు, ఎందుకంటే వీళ్ళ రేటింగ్ తక్కువ ఉంది కాబట్టి. ఆ ఓటింగ్ పెడతారు, ఆ ఓటింగ్ ఎవరు వేస్తారో ఎవరికి తెలియదు. పిఆర్ఓ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు తనుజ పిఆర్ఓ వ్యవస్థను పెట్టుకుంది, నెలకి ఎంతో అమౌంట్ ఇచ్చేసి ఆవిడ పిఆర్ఓ వ్యవస్థను మెయింటైన్ చేస్తుంది. వాళ్ళే ఓటింగ్ చేస్తారు, వాళ్ళే కామెంట్లు పెడుతుంటారు, అన్నీ వాళ్ళే చేస్తుంటారు. సార్, తనుజ గురించి రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు సార్? ఎందుకంటే బయట ఫుల్గా ట్రోల్ అయింది ఒకటి. తనుజ ఒక మాటలో చెప్పాలంటే ఓవర్ యాక్షన్. ఆవిడ సీరియల్లో లాగానే నటిస్తుంది తప్పితే రియాలిటీ కనిపించట్లా. ఓకే. తనుజాలో బిగ్ బాస్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి. బిగ్ బాస్ మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆవిడే విన్నర్ అన్నట్టుగా ముందు నుంచి ప్రాజెక్ట్ చేశాడు, ఆవిడే విన్నర్ అని చెప్పి. అలాగే ఇమానియల్ లేదంటే తనుజ, వీళ్ళిద్దరు ఒకళ్ళు ఉంటారు అనేది అందరికీ అర్థమైపోయేలాగా బిగ్ బాస్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు రీతు చౌదరిని ఎందుకు ఉంచుకుంటున్నారు? వాళ్ళు రేటింగ్ ఉంది. మొన్నటి దాకా రీతు చౌదరికి రేటింగ్ లేదు, ఇప్పుడు రేటింగ్ ఉంది. ఎందుకు? డిమాండ్ తోటి ఏదో లింక్ పెట్టేసి వాళ్ళిద్దరికి ఏదో బాండింగ్ ఉందని, వాళ్ళిద్దరు అర్ధరాత్రుల్లో కలుస్తున్నారని, ఏదో మాట్లాడుకుంటున్నారని, ఏదేదో చేసుకుంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు దుమారం రేపారు. అంటే ఇలాంటి ఇల్లీగల్ ఇష్యూస్ని కనెక్ట్ చేసేసి రేటింగ్ పెంచుకోవాలి. అదే అంతకు మించి బిగ్ బాస్ షోలో ఏముంది? రేటింగ్ రాకపోతే వాళ్ళకి యాడ్స్ ఎవరు? ఇప్పుడు నేను టీవీ ఛానల్స్లో చేశానండి, 20 సంవత్సరాలు పైగా చేశాను టీవీ ఛానల్స్. అంతకుముందు పేపర్లో చేశాను. మాకు తెలుసు రేటింగ్ వచ్చే ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో దానికి అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ వస్తాయి.
సో కాబట్టి రేటింగ్ రావాలి వాళ్ళకి. రేటింగ్ రాకపోతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, అడ్వర్టైజ్మెంట్ రాకపోతే దాని ఖర్చులు కూడా రావు. ఓకే. సో కాబట్టి రేటింగ్ అనేది బెంచ్ మార్క్. బాటమ్ లైన్ ఏంటంటే రేటింగ్. ఈ రేటింగ్ రావాలంటే ఎవరెవరిని ఉంచుకోవాలి. సింపుల్, వెరీ సింపుల్. ఓటింగ్ లేదు, ఇంత హంబక్ ఓటింగ్ లేదు, ఏం లేదు. రేటింగ్ రీతు చౌదరి ఉంది, రీతు చౌదరి అరుస్తుంది, అతనితోటి లవ్ అఫైర్ నడిపినట్టు యాక్షన్ చేస్తుంది, అది జనాలకు నచ్చుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా, ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది, రష్మి ఏదో ఉంది, ఆ జబర్దస్త్ ప్రోగ్రాంలో వస్తుంది. రష్మి అని ఇంకొక అతను ఉంటాడు, ఇంకొక అతను, వాళ్ళిద్దరి మధ్య ఏదో లవ్ అఫైర్, సుడిగాలి సుధీర్ ఏదో పేరు ఉంది కదా. సో వాళ్ళిద్దరి మధ్య లవ్ అఫైర్ నడుపుతుంది. ఈటీవీని చాలా దాదాపు సంవత్సరం పాటు నడిపారు రేటింగ్ తోటి. సేమ్ ఇది కూడా అంతే. ఏదో ఇప్పుడు జనరల్గా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మన హ్యూమన్ సైకాలజీ, అబద్ధాలు బాగా నచ్చుతాయి, తర్వాత ఇల్లీగల్ ఐటమ్స్ నచ్చుతాయి, ఇల్లీగల్గా చేసే కార్యక్రమాలు నచ్చుతాయి. మన కళ్ళెదుట రియాలిటీ కనపడదు, రియాలిటీ నచ్చదు. హ్యూమన్ సైకాలజీ అది. తర్వాత నిజాలు మనకు నచ్చవు, గాసిప్స్ నచ్చుతాయి. సార్ ఒకవేళ రియాలిటీ లేదనుకున్నాం, ఓకే. సో లోపల గేమ్స్ అని ఇవన్నా కానీ కాస్త ఇంట్రెస్టింగ్. గేమ్స్ కూడా ముందు ఫిక్సింగ్. ఓకే, గేమ్స్ కూడా ఫిక్సింగే. ఇప్పుడు వాళ్ళు ఈ మధ్య కాలంలో లాస్ట్ వీక్ మొత్తం గతంలో బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసి టాప్ 5లో ఉన్నటువంటి వాళ్ళని పంపించారు బిగ్ బాస్ తరఫు నుంచి. వాళ్ళే గెలుస్తూ వచ్చారు కదా, ఒక్కళ్ళే ఓడిపోయారు. బిగ్ బాస్ తరఫు నుంచి వచ్చి, జనరల్గా బిగ్ బాస్ తరఫు నుంచి వచ్చిన వాళ్ళు ఓడిపోతే షేమ్ కదా, అందుకని వీళ్ళే గెలుస్తూ వస్తుంటారు. కాబట్టి ఏది రియాలిటీ లేదు దాంట్లో, అంతా ఫేకే, మొత్తం ఫేక్. ఎలిమినేషన్స్ ఫేకే, నామినేషన్స్ ఫేకే, గేమ్స్ ఫేకే, అన్నీ ఫేకే. ఈ విషయం నేను చెప్పడం కాదు, బిగ్ బాస్ షోలో ఏం జరుగుతుందనేది దివ్యల భారతి మాధురి చెప్పింది. దివ్యల మాధురి క్లియర్గా చెప్పింది. నేను ఎప్పుడైనా నేను కావాలనుకున్నప్పుడు పోతా, వద్దన్నప్పుడు వచ్చేస్తానని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు సంజన ఉంది, నేను వెళ్ళిపోతాను అంటుంది, కానీ ఆవిడ నుంచారు కదా, వెళ్ళిపోతానంటే నన్ను పంపించండి, నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు అని చెప్తుంటే ఉంచారంటే కారణం ఏంటి? సార్ ఇక్కడ నాగార్జున గారి హోస్ట్ గురించి ఏం చెప్పుకోవచ్చు సార్? ఎందుకంటే ఇదంతా ఫేక్, ఎంత నడుపుతున్నప్పటికీ కూడా నాగార్జున గ్రాఫ్ ఎప్పుడో పడిపోయింది. నారాయణ గారు ఎప్పుడైతే సిబిఐ నారాయణ గారు అదొక వ్యభిచార కొంప అని చెప్పేసి ప్రచారం చేశాడు, ఆ వ్యభిచార కొంపకి హోస్ట్ అని చెప్పి నాగార్జునని ఆయన అనేక సందర్భాల్లో అన్నాడు నారాయణ గారు. అప్పుడే ఆయన ఇమేజ్ పోయింది. ఇప్పుడు ఆయన ఒక హీరోగా ఆయనకు ఒక ఇమేజ్ ఉండేది. ఇప్పుడు ఆయన ఒక షో చేశారు కోటీశ్వరుడు అని, ఆ షో చేసినప్పుడు బాగానే ఉంది, హుందాగానే ఉంది, దానివల్ల ఉపయోగం ఉంది, కొన్ని క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. కానీ ఈ షో వల్ల ఉపయోగం ఉందా? ఏం లేదు, జీరో. ఉపయోగం లేకపోగా వాళ్ళు అరుచుకోవడం, తిట్టుకోవడం, ఏదైతే ఉన్నాయో అవి అన్నీ ఓన్లీ రేటింగ్ కోసం పెట్టేటువంటి అది. మనం ఈ మధ్య కాలంలో కొన్ని టీవీ ఛానల్స్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో పెడతారు, గుడ్డ కట్టేసి ఆవిడేదో వ్యభిచారం అని, లేదంటే వీళ్ళకి ఇల్లీగల్ అఫైర్స్ ఈవెన్ వదిలిపెడతారని కొట్టుకుంటుంటారు. అది బతుకు జట్కా బండిలాగా. బతుకు జట్కా బండిని కూడా నిజం అనుకుంటారు చాలామంది. కాదు, అవన్నీ ఫేక్ క్రియేట్ చేస్తారు అంతే. ఆర్టిస్టులు తీసుకొచ్చి క్రియేట్ చేసి మాట్లాడిస్తారు. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫోన్ చేసి మాకు ఇల్లీగల్ అఫైర్, మా హస్బెండ్ వేరే వాళ్ళతో ఉన్నాడు, అది ఏదైతే చెప్తూ ఉంటారు, అవన్నీ ఫేకే, మొత్తం ఫేకే. అలానే ఇది కూడా అంతే, బిగ్ బాస్ కూడా అంతే, ఫేక్ షో. ఒక ఫేక్ షో, దాంట్లో రియాలిటీ లేదు, దాంట్లో అసలు దేన్ని మనం క్రైటీరియా తీసుకోవడానికి లేదు, అన్నీ ఫేక్. లేకపోతే ఇమానుయేల్ ఏంటి, ఇమానుయేల్ అద్భుతం అని చెప్పి అంటాడు, ఎలా నచ్చుతాడు హోస్ట్ నాగార్జునకి ఇమానుయేల్? ఇప్పుడు అతను ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, డిగ్నిటీగా ఉన్నాడు. మరి అతనికి లేకుండా ఇమానుయేల్కి ఎలా ఉంటుంది రేటింగ్? ఇమానుయేల్కి రేటింగ్ ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ కొండలుగా ఉంటే. డెమో పవన్ అతను ఎప్పుడు సైకలాజికల్గా సెకండ్ థాట్లో ఉంటాడు అతను. డెమో పవన్ ఎప్పుడో ఎలిమినేట్ అయ్యింది వాళ్ళే, కేవలం రీతు చౌదరి కారణంగానే ఉంచారు, ఎందుకంటే రేటింగ్ కోసం. లేదంటే డెమో పవన్ ఎప్పుడో ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయింది వాడు. సో ఇవంతా కూడా ఫేక్ గేమ్ అంతా. దాన్ని అసలు ఊరికే అసలు అంటే టైం పాస్ కోసం కూడా చూసే పరిస్థితి లేదు, అది అంత దరిద్రంగా ఉంది ఆ షో. అవునా? ఓకే సార్. టైం పాస్ చూసేవాళ్ళు దానికి కూడా లేదు, అది అంత అసలు అంటే ఏదో షో నడపగలిగట్టు నడుపుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.